జనసేన నేత తాటం శెట్టి నాగేంద్ర ఆరోపణలను వీణ ఖండించారు. ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తనపై తాటం శెట్టి చేసిన ఆరోపణలను నిరూపించాలి అని సవాల్ చేస్తూ ఉన్నారు. యూపీఎస్సీ పరీక్షల పేరుతో ఎమ్మెల్యేకి దగ్గరయ్యాను అనేది అవాస్తవం అంటున్నారు ఆమె. తాటం శెట్టి ఆరోపణలకు ఆధారాలు చూపించాలి అంటున్నారు బాధితురాలు వీణ. తాటం శెట్టి నాగేంద్ర కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఆమె. తనది అరవ శ్రీధర్ ఫోన్లను చెక్ చేస్తే అన్నీ తెలుస్తాయి అంటున్నారు వీణ. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, త్రిసభ్య కమిటీ విచారణ మొదలైంది. మరి ఇవాళ అరవ శ్రీధర్ ఎన్ని గంటలకు విచారణకి రాబోతూ ఉన్నారు? ఇంకొక వైపు వీణకు సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందా? ఆమె వస్తారా లేదా అడ్వకేట్ ని పంపిస్తారా అని? ఎస్, మరికొద్దిసేపట్లో అయితే కమిటీకి సంబంధించిన విచారణ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే త్రిసభ కమిటీలో ఇద్దరు కమిటీ మెంబర్లు ఇక్కడికి రావడం జరిగింది. రమాదేవి అలాగే వరుణ్ ఇద్దరు వచ్చారు. శివశంకర్ మరొక వ్యక్తి అయితే ఇక్కడికి కమిటీకి సంబంధించిన త్రిసభ కమిటీలో ఉన్న వ్యక్తి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జన సైనికులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఈ కమిటీ విచారణకు సంబంధించి ఏదైతే అధిష్టానం ఒక లిస్టు పంపించింది, రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన కార్యకర్తలు అలాగే నేతలకు సంబంధించిన లిస్టు ఒకటి పంపించింది. ఆ లిస్టు ప్రకారంగానే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. దాదాపు మొత్తం ఒక 40 మందితో కూడిన ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ 40 మంది తర్వాత ఎవరన్నా వారి అభిప్రాయాలు కూడా చెప్పాలి అనుకుంటే వారిని కూడా లోపలికి అనుమతిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఎమ్మెల్యే హోటల్ ఏదైతే విచారణ కమిటీ జరుగుతూ ఉందో ఆ కమిటీ దగ్గరికి అయితే ఇంకా ఇంతవరకు హాజరు కానట్టే తెలుస్తూ ఉంది. లేదా అంతకు ముందే వచ్చి ఇక్కడ ఉన్నారా అనేది అయితే తెలియదు. కానీ మా ఎమ్మెల్యే అయితే ఇంతవరకు రాలేదు. ఇక్కడికైతే ఇంకా మరో వ్యక్తి కూడా శివశంకర్ కూడా రావాల్సిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఏదైతే విచారణకు సంబంధించి ఎవరెవరైతే లోపలికి వెళ్ళి విచారణ కమిటీ ముందు వారి విషయాలు చెప్పదలుచుకున్నారో వారందరూ కూడా లోపలికి రావడం జరిగింది. వారందరినీ కూడా లోపలికి పంపించారు. అయితే దీనికి సంబంధించి నేత ఎక్కడ ఉన్నారు ఏందనేది మనతో మాట్లాడతానికి తాతం శెట్టి నాగేంద్ర మరి ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకొక అంటే విచారణకు సంబంధించి ఇంకా ఎంత టైంలో స్టార్ట్ కాబోతోంది? సార్ మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఇద్దరు వచ్చారు. మా సారు శివశంకర్ గారు రాబోతున్నారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయనకు వస్తానే స్టార్ట్ అయ్యింది. ఎమ్మెల్యే గారు వచ్చారండి, వస్తారా? ఆయన వచ్చిన తర్వాత వస్తారా? 100% వస్తారు. సార్ వచ్చినాక వస్తారు. కమిటీ 3 సభ్యులు వచ్చినాక ఎమ్మెల్యే గారు వచ్చి హాజరవుతారు. అయితే మనకి జనసేన నేతలు చెప్తుంది ఏంటంటే ఏదైతే త్రిసభ కమిటీలో ఉన్న 3వ వ్యక్తి కూడా వచ్చిన తర్వాత ఎమ్మెల్యే తప్పకుండా ఇక్కడికి వస్తారు. వచ్చి ఆ కమిటీ ముందు విచారణకు సంబంధించి తన దగ్గర ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు పెట్టే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100% ఈరోజు ఎమ్మెల్యే అయితే విచారణ కమిటీ ముందు హాజరు కావాలని కూడా జనసేన పార్టీ అధినేత కూడా చెప్పిన నేపథ్యంలో 100% ఇక్కడికి వచ్చి ఈరోజు కమిటీ ముందు అయితే హాజరు కావాలి. అట్లాగే వీణాకు సంబంధించి అయితే ఆవిడ కూడా తన దగ్గర ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలను తీసుకొని వచ్చి ఈరోజు కమిటీ ముందు ఇవ్వాలని కూడా చెప్పేసి అన్నాము. అయితే తను వస్తుందా రాదా అనే దాని మీద అయితే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. అయితే వీణ మాత్రం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆ ఫోన్ కూడా మొన్నటి వరకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించిన వీణ ఇప్పుడైతే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడికి వస్తుందా రాదా అనే దాని మీద అయితే కొంత సంసిగ్ధత వేడుకొని ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే ఏదైతే ఇక్కడ త్రిసభ్య కమిటీ ఉందో రైల్వే కోడూరులో ఉన్న త్రిసభ్య కమిటీ ఆ విచారణకు మొదలు పెట్టబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. సో జనసేన పార్టీకి సంబంధించిన త్రిసభ్య కమిటీ మరి కాసేపట్లోనే విచారణ చేపట్టబోతోంది. మొత్తం 3 సభ్యుల కమిటీ అరవ శ్రీధర్తో పాటుగా వీణని కూడా ఆధారాలు తీసుకుని రావాలి అని చెప్పి కోరింది. అయితే వీణ వస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. కానీ అరవ శ్రీధర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తారు, వచ్చి వివరణ ఇస్తారు. కావాలనే అరవ శ్రీధర్పై వీణ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి జరిగినది వేరు, బయట ప్రపంచానికి చూపిస్తున్నది వేరు అని చెప్పి తాటం శెట్టి ఆరోపిస్తూ ఉన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పూర్తి డీటెయిల్స్తో పూర్తి ఆధారాలతో వచ్చి వాళ్ళ విచారణ ఎదుర్కొంటారని చెప్తున్నారు.